నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ పంచాయతీలో NREGS పథకం కింద నూతనంగా నిర్మించనున్న రోడ్డుకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. చీరాల సభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొండయ్య శంకుస్థాపన చేశారు. నూతన రహదారుల నిర్మాణ పనులు చేపట్టడంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చీరాల నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి NRGS ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి 11 కోట్ల రూపాయల నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ క్రమంలో చీరాల మండలం బోయినవారిపాలెం పంచాయతీలో 20 లక్షల వ్యయంతో అంతర్గత రోడ్డుకు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. తరం గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు నిర్మించలేదని, గుంతను కూడా పూడ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలనే సంకల్పంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, AMC చైర్మన్ కోతోపు జనార్దన్, చీరాల PSCS అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, చెప్పిడి పోలయ్య, బోయిన కేశవులు శివరామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు స్థలాలు ఉన్నోళ్ళు ఉంటే మీరు వెంటనే అందరు అప్లికేషన్లు పెట్టారా లేదా? మాకు పెడితే అప్లికేషన్లు పెడితే మీకు వెంటనే ఇల్లులు కూడా ఇస్తాం. అన్ని సిమెంట్ రోడ్లు కూడా కంప్లీట్గా వేపిస్తాం. కరెంటు కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈ లైన్లన్నీ మార్పిచ్చేసి ఒక్కొక్క ఊర్లో దాదాపు ఎప్పుడో వేసిన లైన్లు ఉన్నాయి, దాన్నింటినీ మార్చేసి కంటిన్యూగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మీకు ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయా? నీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది పెన్షన్? ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27 సమగ్ర అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతానికి దోహదపడే విధంగా రూపొందించబడిందని బాపట్ల జిల్లా ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ తెలిపారు. మొత్తం 3.32 లక్షల కోట్ల బడ్జెట్ తో వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పరిశ్రమలు, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధి, రహదారులు, విద్యుత్ పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాలకు అధిక నిధులు కేటాయించడం రాష్ట్ర పురోగతికి దోహదమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసిందని విమర్శించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నమస్కారాలు. నిన్న శాసనసభలో పెట్టినటువంటి బడ్జెట్ శ్రీ పయ్యావులు కేశవ్ గారు, అలాగే శ్రీ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీ పయ్యావుల కేశవులు గారు పెట్టినటువంటి బడ్జెట్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపుగా
9,74,00,000 రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ కూడాను సమర్థవంతంగా 3,32 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడతాం. ఇది ఒక రకంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. చాలా చక్కగా నిన్న బడ్జెట్ సమావేశంలో అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని శాఖలకి ఆయా శాఖల్లో ఉన్నటువంటి లోతుపాతులను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. నాకేం చేయలేదు, మాకు జరగట్లేదు అనకుండా ఆర్ఎన్బి కానీ, మున్సిపల్ శాఖ కానీ, హోంశాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ అన్ని శాఖలకు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి. ఈ కేటాయింపులు జరిగిన తర్వాత మాకు ఒక నమ్మకం కలిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రాజధానిని కంప్లీట్ చేయగలం, పోలవరాన్ని కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం, సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా దేన్ని కూడా ఆపేటువంటి ఆలోచన లేదు, అన్నీ కూడా ఇస్తున్నాం. నిన్నటిగా మొన్న కూడా మీకు ఫీజు రింబర్స్మెంట్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ నియోజకవర్గాల స్థాయిలో కూడా అన్ని విషయాల్లో ఎక్కడికక్కడ ఫండ్స్ కూడా ఇచ్చుకుంటూ జాగ్రత్తగా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ని సామాన్యుడి కోసం మనం చేసిందని మీరు భావించాలి. మరి ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ బడ్జెట్లో అవకాశాన్ని కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ వర్గం ఈ వర్గం అనకుండా అన్ని వర్గాలకు ఒక సమతూకాన్ని పాటించి అందరికీ కూడా ఈ బడ్జెట్లో న్యాయం చేసిందని నా యొక్క అభిప్రాయం. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మరి అప్పులుండి కూడా ఇంత పెద్ద వేటపాలెం మండలంలోని కొత్తపేట పంచాయతీ ప్రసాద్ నగరంలో చీరాల నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు యనమల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు టీషర్ట్లు, ట్రోఫీలు స్పాన్సర్ చేశారు. ఈ టోర్నమెంట్ ను ఫిబ్రవరి 12, 2026 ప్రారంభించి ఫిబ్రవరి 14, 2026 విజయవంతంగా ముగించారు. టోర్నమెంట్ లో విజేతలకు దాతల సహకారంతో నగదు బహుమతులు అందజేశారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి బందరపాటి జయభరత్ రెడ్డి 20,000, రెండో బహుమతి యనమల వంశీధర్ 15,000, మూడో బహుమతి బోరుగడ్డ రవితేజ 10,000, నాలుగో బహుమతి వడ్లమూడి వెంకటేశ్వర్లు 5,000 వీరు అందజేసినట్లు తెలిపారు. అలాగే బెస్ట్ రైడర్, బెస్ట్ డిఫెండర్, బెస్ట్ ఆల్రౌండర్ అవార్డులను ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున నగదు బహుమతులను పి శ్రీనిధి స్పాన్సర్ గా అందజేస్తున్నట్లు టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులకు త్రాగునీటిని కేవీఆర్ వాటర్ ప్లాంట్ స్పాన్సర్ అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్ విజయవంతం చేశారని గ్రామ పెద్దలు తెలిపారు. పాచర్యాల ఇద్దరు రెడీ. పాచర్యాల ప్లేస్ ఉన్నారా? ఖచ్చితంగా సహకరించిన ప్రతి ఒక్కరికి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెజెంటేషన్ అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రసాద్ నగరం ప్రశాంత్ యూత్ కి ఇంకొకటి ఎవరికి అందరికీ నా నమస్కారాలు. మన కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపేట ప్రసాద్ నగరంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్లు జరపడం జరిగింది. ఈ కబడ్డీ టోర్నమెంట్కి ఇచ్చేసిన ప్లేయర్స్ అందరికీ, అలానే కొత్తపేట గ్రామ ప్రజలందరికీ, ప్రసాద్ నగర్ గ్రామ ప్రజలందరికీ, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సహకరించారు వాళ్ళకి, అట్లనే ఎమ్మెల్యే గారి పెద్ద కుమారుడు గౌరవనీయులు శ్రీ మద్దలూరి గౌరీ అమర్నాథ్ గారు ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.
ఎడపాలెం మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రసాదనగర్ గ్రామంలో ఉన్నటువంటి యనుమల ప్రశాంత్ గౌడ్ యూత్ తరఫున వారి ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కమిటీ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసిన కమిటీ మొత్తానికి కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రేట్ఫుల్ టు దెమ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దెమ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఎంతో ప్రయాసపూర్చి ఆర్థికంగా కానీ లేదా భౌతికంగా కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసపడి ఇక్కడ ఈ టోర్నమెంట్ అనేటువంటిది ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. దీనిలో పార్టిసిపేట్ చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి చాలా టీమ్స్ వచ్చినాయి. దీనిలో భాగంగా ఒక 4 ప్రైజెస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండ్ ఫోర్త్ ప్రైజ్. అండ్ బిసైడ్స్ దీస్ ఇవి కాకుండా ఇంకా కొన్ని బెస్ట్ రైడర్, బెస్ట్ డిఫెండర్, బెస్ట్ ఆల్రౌండర్, అలాగే ఈ 3 రకాలైనటువంటి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఎలాంగ్ విత్ దిస్ ఇవే కాకుండా ఇంకా చెన్నై నుంచి ట్రోఫీస్ కూడా తెప్పించారు మళ్ళీ వీళ్ళు. అది దట్ క్రెడిట్ గోస్ టు ప్రశాంత్ గౌడ్, ది ఆర్గనైజర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. వైభవంగా ఇలాంటి చిన్న మిస్టేక్ కూడా జరగకోకుండా ఇంత మంచిగా జరగడానికి ప్రసాద్ నగరం పెద్దలు కానీ, ప్రసాద్ నగరం యూత్ కానీ, యనుమల ప్రశాంత్ కానీ ఎంత మంచిగా మ్యాచెస్ని ఇంత ఎక్కడెక్కడ స్కై టీమ్ అని కానీ, లేదంటే బాపట్ల బీకేసీ వాళ్ళు కానీ ఇలా పెద్ద పెద్ద మ్యాచెస్ వచ్చినాయి. అలాగే నేషనల్ ప్లేయరు చల్లారెడ్డిపాలెం రాజశేఖర్ కూడా ఇంటర్నేషనల్ ప్లేయరు మ్యాచ్కి వచ్చాడు. ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ చీరాల సర్వౌండింగ్లో ఉన్న వాళ్ళు కానీ, చాలా చోట్ల ఉన్న వాళ్ళు కానీ మ్యాచెస్కి వచ్చి ఎంత బాగా జరిగింది మ్యాచ్. ఈ అంతా క్రెడిట్ మొత్తం ప్రసాద్ నగర్ యూత్ని ముందుంచుకొని నడిపిన యనుమల ప్రశాంత్కే దక్కాలి. ఇంత మంచిగా జరగడానికి వాళ్ళ నాన్నగారు కూడా, సామ్యుల్ అన్న పాస్టర్ గారు కూడా ముందుండి ఇంత మంచిగా గ్రాండ్గా జరిగించారు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేక్షకులతో సహా, ప్లేయర్స్తో సహా అందరికీ మీల్స్ అరేంజ్మెంట్ చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలోని శివాలయంలో చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమశివుని కృపా కటాక్షలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆకాంక్షించారు. చీరాల మండల పరిధి బోయినవారిపాలెం గ్రామంలో గంగా పార్వతి భోగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ లయకారుడు, భక్తుల పాలిటి పెన్నిది, భోలాశంకరుడు, ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన మహాపవిత్ర పర్వదినమే శివరాత్రి అని మనసా వాచ పరమేశ్వరుని స్మరిస్తూ జాగరణతో దైవ సన్నిధిని అనుభూతి చెందడమే ఈ పండుగ పరమార్థమని అన్నారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా శివనామస్మరణతో మారిమొరగింది. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, ఎంపీడీఓ విజయ, చీరాల పిఎస్సిఎస్ అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, చప్పడి పోలయ్య, బోయిన కేశవులు, శివరామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ ఉంటే ఈశ్వర ప్రసాద సిద్ధిరస్తు.
భక్తులు దామాల వెంకటేశ్వర గారు స్వామివారి అన్నసమాధాన కార్యక్రమానికి రూ. 100 విరాళంగా సమర్పించున్నారు. వీరిని వీరి కుటుంబాన్ని సరైన నుండి కాపాడవలసిందిగా స్వామివారి మనసారా వేస్తున్నాము. చీరాల మండల పరిధిలోని బైనవారిపాలెం గ్రామ పంచాయతీలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి పోలురాధా ఎడ్ల పందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. పోటీలను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తుందని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు నీళ్లు అందిస్తున్నామని, రైతు పక్షంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తన చిన్నతనంలో పశువుల పొలంలో దున్ని వ్యవసాయం చేసేవారని, నేడు యంత్రీకరణ పెరిగిందని అన్నారు. చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారని, స్నేహపూర్వక వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. పొలురాధా వంటి ఎడ్ల పోటీలలో మన సంస్కృతి సాంప్రదాయాలు మనుగడలో ఉంటాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, చీరాల పిఎస్సిఎస్ అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, చప్పడి పూలయ్య, బోయిన కేశవులు, శివరామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో చాలే ఫోటో చాలే ఇప్పుడు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు, అలాగే స్వామివారికి అందరూ దర్శనం చేసుకోవడం, భోజనాలు కూడా పెద్ద ఎత్తున అన్నదాన ప్రసాదాలను కూడా ఇస్తున్నారు. ఇది ఒక ఆనవాయితీగా బోయినవారిపాలెంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా కలిసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి చుట్టాలని అందరూ పిలుచుకొని ఒక ఆనవాయితీగా ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఈ ఊర్లో పండగ జరుపుకోవడం అనేది సహజంగా ప్రతి సంవత్సరం జరిగేదే. దానికి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను గతంలో కూడా చాలాసార్లు వచ్చాను, ఇప్పుడు కూడా నేను రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కానీ ఇక్కడున్న యువత కానీ అందరూ కూడా మనకు స్వాగతం పలకడం, ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొనటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి మరొకసారి ఈ గ్రామస్తులకు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ఆ మహాశివరాత్రి సందర్భంగా మహాశివుడి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ ఊళ్ళో ఒక సాంప్రదాయం, ఒక విశేషం ఉంది. మన జిల్లాకి ప్రామాణికమైనటువంటి ఒంగోలు జాతి ఎద్దులతో సహజంగా ఇక్కడ పోటీలు పెట్టడం, ఇక్కడున్న రైతులందరూ కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎద్దులన్నా వాటి మీద మక్కువ ఉంది. వాటి యొక్క అవి పందెంలో వెళ్తుంటే చాలా ఆనందపడతారు. అలాగే వాళ్ళ మొత్తం కూడా వ్యవసాయం కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని పంటలు కూడా కోసుకొని ఈ శివరాత్రి సందర్భంగా అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండి అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళ చుట్టాలని, బంధువులను అందరినీ పిలుచుకొని ఈ పందాల్లోనూ అలాగే మహాశివుడికి అందరూ కూడా గుడికి రావడం, ఇక్కడ అందరూ కలిసి భోజనం చేయడం, ఇది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం. హైందవ సంస్కృతిలో ఇది గొప్ప సంస్కృతి కింద మనం తీసుకోవాలి. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ఒక ట్రెడిషన్ని పూర్వం నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క ఊర్లో ఈ పద్ధతులను పాటించడం
మిగతా గ్రామాలకి ఈ యొక్క అసెంబ్లీ మొత్తం మీద ఈ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వీళ్ళు తలమానికంగా నిలబడ్డారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. వేటపాలెం మండలం కొత్తపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసిద్ధి వినాయక పార్వతీ సమేత బ్రహ్మసూత్ర కాశీ నాగలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదిత్యాది నవగ్రహ శివాలయ దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చిన్నస్వాములు శేషగిరి శర్మ మాట్లాడుతూ తెల్లవారుజామున 4:30 నుండి ప్రాతకాలం ఉదయం 10 గంటల వరకు, తిరిగి శివరాత్రి కాలం అనగా ఆదివారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారి సోమవారం సూర్యోదయ కాలం 6:30 వరకు లింగోద్భవ కాలంతో పాటు 4 జాముల యందు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాన్యాసం, మహారుద్ర మంత్రోచ్చరణతో పంచామృతాలు, పంచఫలాలు, పంచఫలరసాలు, పూర్ణో ఫలోదకం, విశేష సుగంధ ద్రవ్యాలతో మహాన్యాస మహారుద్రాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోమవారం సూర్యోదయం కాలంలో దేవాలయ మూలమూర్తి బ్రహ్మసూత్ర కాశీ నాగలింగేశ్వర స్వామి వారికి శాంతార్థమై శాంతి అన్నాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుని కృపాకటాక్షాలు పొందాలని కోరారు. భక్త మహాశైలకు విజ్ఞప్తి. కొత్తపేట గ్రామం నందు వేయించేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక పార్వతీ సమేత బ్రహ్మసూత్ర కాశీనాగలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆదిత్యాది నవగ్రహ శివాలయ దేవస్థానమునందు రేపు ఆదివారం మహాపుణ్య పర్వదినం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు తెల్లవారుజామున బ్రహ్మి శక్తి శుభ సమయకాలం అనగా తెల్లవారుజామున 4:30 నుండి ప్రాతకాలం ఉదయం 10 గంటల వరకు, తిరిగి మరలా శివరాత్రి కాలమైనటువంటి రేపు రాత్రి 8 గంటల నుండి తెల్లవారితే సోమవారం సూర్యోదయ కాలం ఉదయం 6 గంటల వరకు లింగ ఉద్భవ కాలంతో పాటుగా 4 కాలములు 4 జాముల యందు శ్రీ పరమేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మహాన్యాసం, మహారుద్ర మంత్రోచ్చరణతో మహాశివరాత్రి మహాన్యాస మహా రుద్రాభిషేకములు మన దేవస్థానమునందు నిర్వర్తించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలందరూ కూడా అత్యంత మహా విశిష్ట పుణ్య పర్వదినమైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకునే ఈ యొక్క మహాన్యాస మహారుద్రాభిషేకముల యందు పాల్గొని స్వామివారి యొక్క విశేష అభిషేకములను నిర్వర్తించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి మహాన్యాస మహారుద్రాభిషేకాల వీక్షణ పుణ్యఫలితము ద్వారాను, పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ద్వారాను, మహాశివరాత్రి జాగరణ ఉపవాస దీక్ష మహాపుణ్యఫలితం ద్వారా యజమాని కుటుంబం సంపూర్ణ ఆయురారోగ్య శ్రేష్ఠ్య ప్రాప్తిని, సర్వకార్య సిద్ధిని, సర్వశుభాలను పొందగలరని మనవి. చీరాల మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎర్రాకుల శ్రీనివాసరావు ఇటీవల మరణించారు. ఆదివారం వారి కుటుంబ సభ్యులను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పరామర్శించారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. ఆదివారం చీరాల మండలం బైనవారిపాలెం గ్రామంలో మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎర్రాకుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కొండయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ స్థితిగతులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కుటుంబానికి అన్ని విధాలా తాను అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, చీరాల పిఎస్సిఎస్ అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, చప్పిడి పోలయ్య, బోయిన కేశవుల, శివరామకృష్ణులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక అవయవం లోపం ఉన్నవాడికి అవయవం లోపం లేని వాడికి తేడా. అవయవం లోపం ఉన్నటువంటి వాడు చాలా పట్టుదలగా ఉంటారు, ఎలా అయినా గెలవాలన్నటువంటి ఆలోచన. అన్నీ ఉన్నవాడికి ఏముండదు, అన్నీ ఉన్నాడు రిలాక్స్. అందుకే ఒక కాలు లేకపోయినా ఒక ఏదో ఒక వికలాంగత్వం ఉన్నవాడు చాలా సీరియస్గా ఉంటాడు. మీరు కాళ్ళు లేనివాడు మనకంటే స్పీడ్గా ఉంటాడు. పట్టుదల అనేది అవుగా మన పేపర్లో కూడా వాటిలో కూడా అన్ని చాలాసార్లు చూశాను.
అంటే అందులో కూడా ఆ స్ట్రెంత్ ఒకటి లేదు కానీ మిగతా చాలా సీరియస్గా పనిచేయాలి. నేనేది ఇప్పుడు పాయింట్ ఏంటంటే ముగ్గురు పిల్లలు, ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి పక్కన వేరే ఇచ్చారు. ఈ అమ్మాయికి మ్యారేజ్ లేదు, అమ్మాయి ఒంటరి పోయినా అంటే మోగ. సో వాళ్ళ ఫ్యామిలీలో మిగతా వాడికి ఏం లేదు, కానీ ఎవరైనా ఉన్నా ఆమెకి ఇవ్వచ్చు. ఆమె ఒంటరి పోయిన చూపించడం ఏంటన్నది చెప్పండి గారి నెంబర్ పెట్టండి, నెంబర్ పెడితే ఆయనతో కూడా మాట్లాడి మా వాళ్ళు వస్తారు. అర్ధరాత్రి ఇచ్చిన అర్ధరాత్రి ఇచ్చిన మీరు ముందు జాయిన్ చేసుకొని వైద్యం చేయండి అని సోమరెడ్డి గారికి ఎస్ఎస్సీ రమణ గారికి చెప్పారు. ప్రయత్నం అంతా ఆయన చేశారు. కాబట్టి సెక్రటరీ ఉన్నాడు. ఏంటంటే ఆ ఈఎంఐలు ఆయన చేసిన ఖర్చు అందులో కంటే ఇప్పుడు ఫ్యామిలీ మన లాస్ట్ మూమెంట్ ఆ రోజు సార్ కూడా సార్ చేయాల్సిన సాయం ఆ రోజు సార్ కూడా సార్ చేయాల్సిన సాయం ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.